మొత్తం ఎక్కువ మాట్లాడుతూ ఉంటాయి. ఆయనే సపరేట్గా వస్తాడు. అవును, ఇప్పుడు ఏది ప్రొసీజర్ ఏమన్నా ఉందేమా? ఏం బా అవునా పట్టుకోండి. ఈరోజు కాదు, రేపు మార్నింగ్ ఎంత బాగానే ఉంది. మళ్ళీ తగ్గింది 10 గంటల లాస్ట్ మణిపాల్ ఫ్రైడే మా పక్కనే ఉన్నారు ఎమర్జెన్సీ. తేజు ఎమర్జెన్సీ ఎంట్రీ చేస్తాం కదా, నేను ఇన్ఛార్జ్లోనే అంతా చేసింది. వీళ్ళందరూ అంటే టీం అంతా బాగుంది, డిశ్చార్జ్ చేసి తీసుకోపోండి అని అంటా ఉన్నారు. ఈరోజు ఈవినింగ్ అయితే రేపు బాగుంది. కంప్లైంట్ ఇప్పుడు కొద్దిగా కష్టంగా ఉంది, నిమోనియా అయింది. బట్ అది రికవర్ అవుతారు. బట్ అంతలో హార్ట్ అటాక్. ఇన్ని రోజులు అనేది చాలా అయితే ఇన్ని రోజులు కంఫర్ట్ ఉంటుంది. ఒక నెలే ఆయన ఇన్సిడెంట్ ఫ్రాక్చర్ అయింది, కేమ్ అవుట్ ఆఫ్ క్రైసిస్. అది కూడా బాగా సెట్ అయింది. ఆల్ ది టీమ్ మెంబర్స్ ఆఫ్ ట్రైడ్ లెవెల్ అంటే ఇతను అక్కడే ఉన్నాడు కాబట్టి మోర్ దెన్ 30 పీపుల్స్ ఉన్నారు. స్పెషల్ అందులో కనకపురాలో కొత్తగా పెట్టారు, చూసింటారు. కనకపురాలో ఎలిచెన్నల్లి దగ్గర, ఎలిచెన్నల్లి లాస్ట్ మెట్రో దగ్గర న్యూ లీక్ అంటే 8 months అయిపోయింది హాస్పిటల్. సరే, మనం ఉన్నంత వరకు గుడ్ కేర్, అంతా మీకు మనం ఏం చేయలేదు. రేపు మధ్యాహ్నం పైన బ్లాక్ నేషనల్ ఫ్లాగ్ ఆయనకి ఏమేమో కలవరం వస్తా పిలుస్తా ఉన్నారు. ట్రైన్లో పోతాం మేము హైదరాబాద్కి.
పాత రోజులన్నీ గుర్తుకొచ్చి అది వచ్చేసింది అదే ఆయన ఆరోగ్య రహస్యం. తిరిగేవాడు కాబట్టి డ్రగ్స్ తిరుగుతా ఉన్నాడు, మొత్తం నచ్చేది. ఏంటి మరి? వంద సన్మానాలు అయ్యింటాయి. కొంచెం వాళ్ళు ఇదేసేయండి. అదేసి స్వాతంత్ర సమరయోధుడు టీసీ రాజన్ గారు, 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 స్వాతంత్ర సమరయోధుడు టీసీ రాజన్ గారు. స్వాతంత్ర సమరయోధుడు టీసీ రాజన్ గారు, స్వాతంత్ర సమరయోధుడు టీసీ రాజన్ గారు, స్వాతంత్ర సమరయోధుడు టీసీ రాజన్ గారు. స్వాతంత్ర సమరయోధుడు, అదేవిధంగా పొలమనేరు శాసనసభ్యులు చీఫ్ సెషన్ టీసీ రాజన్ గారు ఈరోజు మన మధ్య నుంచి వెళ్ళిపోవడం అందరికీ కూడా చాలా దురదృష్టకరం అని చెప్పక తప్పదు. ఎందుకంటే ఆయన దాదాపు 106-107 సంవత్సరాలుగా ఆయన బతికున్న రోజులు కూడా ప్రతిరోజు కాలినడకన ఈ రోజుకి కూడా దాదాపు 100 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఆరోగ్యంగా ప్రతి ఒక్కరితో కూడా కలవడం, ఈ ప్రాంతంలో ఏదైనా ఎవరైనా అడిగినా ఏదైనా సమస్యలపైన స్పందించడం, ఆ రోజు శాసనసభ్యుడిగా ఆయన చేసినటువంటి కార్యక్రమాలు కూడా ఈ రోజు దాకా కూడా గుర్తుపెట్టుకునే విధంగా కూడా ఉండడం నిజంగా కూడా చాలా గర్వించదగ్గ విషయం. అదేవిధంగా స్వాతంత్ర సమయంలో కూడా దేశం కోసం పోరాటం జరిపినటువంటి వాళ్ళలో ఆయన నిలిచిపోవడం, ఈ ప్రాంతంలో స్వాతంత్ర సమరయోధుడిని మనం ఈరోజు కూడా కోల్పోవడం జరిగింది. ఈ విషయాలన్నీ ఎందుకంటే ఆయన జీవితం భగవంతుడు దాదాపు 100 సంవత్సరాల పైన ఆయనకు భగవంతుడు జీవితాన్ని ఇస్తే దానికి పూర్తిగా అర్థవంతంగా ప్రజల కోసం ఆయన చేయడం నిజంగా కూడా ఈ ప్రాంతం చేసుకున్నటువంటి అదృష్టం అని చెప్పి చెప్పక తప్పదు. అదే విధంగా ఆయన ఆశయాలను కొనసాగించడం కోసం ప్రతి ఒక్కరూ కూడా ముందుకు తీసుకెళ్లాలా ఆయన స్ఫూర్తితో. ఎందుకంటే ఈరోజు రాజకీయాల్లో ఇప్పుడు ఉండేటువంటి రాజకీయాలకు ఆయన చేసినటువంటి రాజకీయాలకు ఎంతో తేడా ఉందని ప్రతి సందర్భంలో కూడా ఆయన చెప్పేటోడు. ఆయన ఆశయాలను కొనసాగించడంలో కూడా మనం అందరం కూడా ముందుకు వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా తెలియజేసుకుంటూ
ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడు ఆయన కుటుంబ సభ్యులందరికీ కూడా నా ప్రగాఢమైన సానుభూతిని కూడా వ్యక్తం చేస్తూ తెలియజేస్తుంది. Thank you.